హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మహీంద్రా XEV9e యొక్క ప్యాక్ 2 వేరియంట్ రివ్యూ తీసుకొచ్చాను. సో మహీంద్రా వాళ్ళు మాట ఇచ్చినట్టుగానే ప్యాక్ 2 వేరియంట్ని లాంచ్ అనేది చేశారు. సో స్టార్టింగ్లో చెప్పినట్టుగా ప్యాక్ 3 లాంచ్ చేశారు. ప్యాక్ 3 సెలెక్ట్తో పాటు ఇప్పుడు ప్యాక్ 2 లాంచ్ చేశారు. నెక్స్ట్ ప్యాక్ 1 వస్తుంది. డిఫరెన్స్ ఏంది ఈ ప్యాక్స్ కంటే? కేవలం ఫీచర్స్ మాత్రమే తగ్గుతూ వస్తుంటాయి. మన బడ్జెట్ తక్కువగా ఉంది, ఫీచర్స్ పెద్దగా ఇంపార్టెంట్ కావు, అవి ఇంపార్టెంట్వి అనుకున్నట్టయితే డెఫినెట్లీ మెకానికల్ ఎలాంటి చేంజెస్ ఉండవు, పర్ఫార్మెన్స్లో ఏం చేంజెస్ ఉండవు, టెక్లో ఎలాంటి చేంజెస్ ఉండవు, రైడ్ కంఫర్ట్లో చేంజెస్ ఉండవు. కేవలం కొన్ని ఫీచర్స్ లేనందువల్ల 3 నుంచి 4 లక్షల రూపాయల ప్రైస్ అనేది కట్ ఆఫ్ అవుతుంది ఇక్కడ మనకు. సో ఈ ప్యాక్ 2 యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే స్టార్టింగ్లో లాంచ్ చేసినట్టు చెప్పినట్టుగానే సో మనకు 59 కిలోవాట్స్లో కూడా అవైలబిలిటీగా ఉంటుంది. అదైతే 24,90,000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. దీంట్లో మీకు 79 కిలోవాట్స్ కావాలి ఎక్కువ రేంజ్ అనుకున్నట్టయితే అది కూడా ఆప్షన్ ఉంది. 26.5 lakhs రూపీస్ ఎక్స్ట్రా అనేది పడుతుంది. ఫీచర్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి. అవి ఏంటనేది వీడియో కంటిన్యూగా చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. అవి ఇంపార్టెంటా కాదనేది మీరు మళ్ళీ కామెంట్లో చెప్పండి. సో వీడియో ల్యాగ్ లేకుండా ఏమేమి ఫీచర్స్ మిస్ అయ్యాయో చెప్పేస్తాను. ఫస్ట్ ఫ్రంట్ కెమెరాస్ అనేవి మిస్ అయ్యాయి. 360 కెమెరాస్ రాదు ప్యాక్ 2 వేరియంట్లో. DRL వస్తుంది, LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, విత్ కార్నరింగ్ ఫంక్షన్ కూడా ఉంటుంది సేమ్ ప్యాక్ 3 లానే. సో ఓన్లీ ఫ్రంట్ కెమెరాస్ మిస్ అయ్యాయి. ఫస్ట్ ఫీచర్ మిస్ అయింది గుర్తుపెట్టుకోండి. అడాస్ ఒక రెడార్ కూడా వస్తుంది. కాకపోతే అడాస్లో 3 ఫీచర్స్ మిస్ అవుతాయి. ఏంటనే చెప్తాను. ఎందుకంటే సైడ్ మనకు అల్ట్రా సెన్సర్స్ అనేవి లేవు కదా, ఇప్పుడు ప్యాక్ 3లో ఉన్నట్టుగా వీల్ ఆర్చెస్ పైన సెన్సర్స్ లేవు. సో దీంట్లో మనకు అడాస్ లెవెల్ 2 వస్తుంది, కానీ లేన్ చేంజ్, లేన్ కీప్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్స్ లాంటివి 3 అనేవి మిస్ అవుతాయి. మిగతా అడాస్ ఫీచర్స్ అన్నీ వచ్చేసాయి లెవెల్ 2లో. ప్యాక్ 2 గుర్తుపట్టడానికి 2 అనేది ఫెండర్ పైన రాసి ఉంటుంది స్కానర్ దగ్గర. 19 ఇంచెస్ వీల్సే ప్యాక్ 3 లానే వస్తాయి. ఏం డిజైన్ చేంజ్ లేదు, ప్రొఫైల్ కూడా చేంజ్ లేదు. 20 ఇంచెస్ ఆప్షన్ అంటారు, బట్ బుక్ చేసేటప్పుడే మీరు ముందే చెప్పాలి ఎక్స్ట్రా పే అయ్యేది. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. సో ప్లాట్ఫామ్ అంతా సేమే. సైడ్స్లో ORVMs ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఉంటాయి, కానీ సైడ్ కెమెరాస్ 360 కెమెరాస్ అనేవి ప్యాక్ 2లో మిస్ అవుతాయి గుర్తుపెట్టుకోండి. అలాగే సైడ్లో డిజైన్స్ ఏం చేంజ్ లేవు, సేమ్ అదే ఉంటుంది. వెనకల కూడా డిస్క్ బ్రేకే వస్తుంది, ప్యాక్ 2 అని తీసేయరు, అది కూడా ఉంటుంది. బ్రేకింగ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఈ కార్లో. ఇది సైడ్ నుంచి. సో ఫ్రంట్లో కెమెరా మిస్ అయింది, సైడ్ కెమెరా మిస్ అయింది. అడాస్లో 3 ఫీచర్స్ టోటల్గా మిస్ అయిపోయారు. ఇక వెనకల నుంచి మిస్ అయినట్టు ఏంటంటే టెయిల్ గేట్ వస్తుంది, రివర్స్ కెమెరా స్టాండర్డ్ వస్తుంది. సో ఇంకోటి వచ్చేసి మనకు వెనకల సెన్సర్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ ఫ్రంట్ సెన్సర్సే మిస్ అయ్యాయి సైడ్ వీల్ ఆర్చెస్ పైన. మిగతా అన్నీ సేమ్ ఉంటాయి లైటింగ్ అంతా. కాకపోతే వెనకల నుంచి మిస్ అయిన ఫీచర్ ఏంటంటే పవర్ టెయిల్ గేట్. సో ఇప్పుడు మనకు ప్యాక్ 2లో ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అనేది రాదు, మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలి, మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి. ఇది ఇలాంటి ఫీచర్స్ మీకు ఇంపార్టెంట్ కాదనుకుంటే ఒక 3 లక్షల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు, 3 నుంచి 4 లక్షలు ఎక్స్ట్రా. సో బూట్ స్పేస్ సేమ్ ఉంటుంది, ఏం మారదు. 663 లీటర్స్ అండ్ వాల్ మౌంటెడ్ ఛార్జర్, అది సాకెట్ వస్తుంది బూట్లో కూడాను. స్టోరేజ్ స్పేస్, స్పేర్ వీల్ చిన్న సైజ్ది, అన్నీ కామన్ ఉంటుంది. ఇవన్నీ అయితే అన్ని ప్యాక్ 3లో వచ్చిన విధంగానే ఉంటుంది. కాకపోతే ఎలక్ట్రిక్గా క్లోజ్ చేసుకునే ఆప్షన్ లేదు టెయిల్ గేట్. మాన్యువల్గా మళ్ళీ మనము ఎఫర్ట్ పెట్టి క్లోజ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ కాదనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాగే. సో ఇప్పుడైతే ఎక్స్టీరియర్ నుంచి మిస్ అయిన ఫీచర్స్ అవి. ఇంటీరియర్ నుంచి చూద్దాం ఏమేమి మిస్ అయ్యాయో. ఫస్ట్ సీటింగ్ కంఫర్ట్లో ఏం మారలేదు, సీట్ కవర్స్ కూడా లెదర్వి, అవే సేమ్ వస్తుంది ప్యాక్ 3 లానే. అండ్ హైలైట్ పార్ట్ ఏంటంటే డాల్బీ అట్మోస్ 16 స్పీకర్స్ హార్మోనిక్ ఆడియో సౌండ్ సిస్టమ్ కూడా అలాగే వస్తుంది. మిస్ అయిందల్లా వెనకాల ప్యాసింజర్స్కి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వస్తుండే ప్యాక్ 3లో. వీళ్ళకి ప్యాక్ 2 వాళ్ళకి వైర్లెస్ ఛార్జింగ్ బట్ వెనకాల వాళ్ళకి ప్యాసింజర్స్కి లేదు. ఏసీ వెంట్స్ ఉన్నాయి, రూఫ్ మౌంటెడ్ లైట్స్ ఉన్నాయి, రీడింగ్ ల్యాంప్స్. మిగతా అంతా సన్ రూఫ్ కానివ్వండి, ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్ అంతా కామన్ ఉంటుంది. దీంట్లో ఏం చేంజెస్ అనేవి పెద్దగా లేవు. హెడ్ రెస్ట్ కూడా 3 ఇచ్చారు, సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. సీట్ బెల్ట్స్, ఐసోఫిక్స్, ఎల్సీస్ ఇవన్నీ కామన్ ఉంటాయి. వెనకాల స్క్రీన్స్ కూడా మళ్ళీ మీరు అడిషనల్ యాక్సరైజ్లో పెట్టుకోవచ్చు. ఇదంతా వెనకాల నుంచి. ప్యాసింజర్స్ అయిన చూద్దాం ఏమేమి మిస్ అయ్యో చెప్తాను ఫస్ట్. సో ఫస్ట్లీ కో ప్యాసింజర్స్ అయిన చూసి ఇక్కడ నుంచి నాకైతే ఇక్కడ మిస్ అయిన ఫీచర్స్ కనిపించట్లేదు. ఎందుకంటే ఆ 43 ఇంచెస్ కాక్పిట్ స్టైల్ ఆఫ్ డాష్ డిజైన్ స్క్రీన్స్ అనేవి కంటిన్యూ తీసుకున్నారు ప్యాక్ 2లో కూడాను. సో ఈ ప్యాసింజర్ స్క్రీన్లో మనకు చాలా బాగుంటుంది. ఆప్షన్లో యూట్యూబ్ ప్లే అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మన చేతిలో ఉన్న మొబైల్లో ఉండే యాప్స్ అన్నీ కూడా దీంట్లో వచ్చేసాయి. జియో 7 ఇంకా చాలా ఉంటాయి, మీరు చూడొచ్చు. మన ఫోన్లో వచ్చే అప్లికేషన్స్ అన్నీ కూడా దీంట్లో క్లియర్గా చూడొచ్చు. మొబైల్ వాడినట్టుగానే ఉంటుంది. వీడియోస్ కూడా సీరియల్స్, మూవీస్ అన్నీ ఉంటాయి. అండ్ సెట్టింగ్స్ ఉంటుంది, గేమ్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ చూడొచ్చు. సింపుల్ ఇంటర్ఫేస్, ఎవరైనా కూడా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు ఈ స్క్రీన్ని. ప్యాసింజర్ వాళ్ళకి మాత్రమే ఇదైతే ఉంటుంది. సో ప్యాక్ 2లో కూడా ఈ స్క్రీన్ అనేది తీసుకున్న 12.3 ఇంచ్ ప్యాసింజర్ స్క్రీన్ అయితే వచ్చేసింది మనకు. సో చూడొచ్చు, యూట్యూబ్ కానివ్వండి అన్నీ ప్లే అవుతున్నాయి. సేమ్ సైడ్ మళ్ళీ మనకు
మధ్యలో వచ్చే ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కూడా అదే టాప్ మోడల్లో ప్యాక్ 3లో వచ్చే విధంగానే 12.3 ఇంచ్ హై రెజల్యూషన్ ఇన్ఫోటైన్మెంట్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ, అమెజాన్ అండ్ అలెక్సా కనెక్టివిటీ లాంటి ఫీచర్స్ కూడా దీంట్లో సెంటర్ స్క్రీన్లో మీకు అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. కాకపోతే మిస్ అయింది ఏంది, మనకు 360 కెమెరాస్ మిస్ అయ్యాయి అండ్ యాంబియన్ లైటింగ్ అనేది ఇక్కడ మనకు మిస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. యాంబియన్ లైటింగ్ విత్ కార్పెట్ లైట్స్ అండ్ డ్రైవర్ సైడ్ వచ్చే వరకు హెడ్సప్ డిస్ప్లే అనేది మిస్ అవుతుంది. సో ఇప్పటివరకు మిస్ అయిన ఫీచర్స్ అన్నీ ఇంతే. సో మిగతా ఫీచర్స్ ఆటో డిమ్మింగ్, ఐఆర్విఎం అవన్నీ వస్తాయి. యాంబియన్ లైటింగ్ అనేది రాదు. గ్లో బాక్స్ కూడా సేమ్ లైట్తో పాటు కూలింగ్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకు డ్యూయల్ జోన్ ఏసీ ఉంటుంది. అలాగే మనకు సెంటర్లో చూసినట్టయితే ఇక్కడ కెమెరా బటన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి 360 కెమెరాస్ అనేవి రావు, ఓన్లీ రివర్స్ కెమెరా మాత్రమే వస్తుంది. సో ఇంతకుముందు 360 కెమెరా హై రెజల్యూషన్ ఉంటుండే, అవి మిస్ అయ్యాయి. సో 2 వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ వస్తాయి ఫ్రంట్ వాళ్ళకి ఇంత ముందులానే. టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి, స్టైలిష్ గేర్ లివర్ వస్తుంది, అలాగే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్తో పాటు అండ్ ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్ డ్యూయల్ నాబ్ కూడా వస్తుంది. దీంట్లో కీస్ కూడా సేమ్ ప్యాక్ 3 వచ్చిన విధంగానే సేమ్ ఫీచర్స్ అనేవి మనకి ఇందులో అయితే చూడవచ్చు. సేమ్ కీ డిజైన్ ఉంది, ఏం మారలేదు. పుష్ బటన్ ఇక్కడే ఉంటుంది. అండ్ మిగతా ఫీచర్స్ గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. ఇప్పటివరకు మిస్ అయిన ఫీచర్స్ ఏంటి, 360 కెమెరాస్, పవర్ టెయిల్ గేట్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వెనకాల ప్యాసింజర్లకి, యాంబియన్ లైటింగ్ విత్ కార్పెట్ లైట్స్ అండ్ లెవెల్ 2 అడాస్లో 3 ఫంక్షన్స్ అనేవి మిస్ అవుతాయి. సో ఇక్కడ ప్యాక్ 2లో మిస్ అయ్యే ఫీచర్స్ మాత్రమే ఇంతే ఉంటాయి. అదే ఇంకో విషయం వచ్చేసి టెయిల్ గేట్ పక్కనే మీకు ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు హిడెన్ ఛార్జర్ లాగా ఉంటుంది. దీంట్లో మనకు ఏసీ ఛార్జర్ పైన ఇది 2 కలిపితే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ లెవెల్ ఇండికేషన్స్ ఉంది అండ్ ఛార్జింగ్ ఇండికేషన్స్ అన్నీ కూడా క్లియర్గా అన్నీ చూడొచ్చు. వార్నింగ్స్ సింపుల్ క్లోజ్ చేస్తే ఎవరు తెలియదు. రండి డ్రైవర్ సైడ్ నుంచి చూద్దాము. సో ఇక్కడ మనకు కంప్లీట్ టాప్ మోడల్ వచ్చే ఫీచర్స్ ప్యాక్ 3 లానే పవర్ విండోస్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్, చైల్డ్ లాక్ సిస్టమ్తో పాటు వస్తుంది. 3 మెమరీ ఫంక్షన్ సీట్స్ ఉన్నాయి. డ్రైవర్కి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంది మల్టిపుల్ వే అండ్ లంబర్ సపోర్ట్ కూడా మాన్యువల్గా మీరు టాప్ మోడల్ అనే అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు మిడ్ వేరియంట్లో. సో హార్మన్ కార్డు 16 స్పీకర్స్తో పాటు వస్తుంది. మెర్సిడీస్ లాంటి కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డీసెంట్, ఛార్జింగ్ పోర్ట్ ఓపెనింగ్ లాంటి పార్కింగ్ సెన్సర్స్ బటన్స్ ఉన్నాయి. సో స్టీరింగ్ కూడా సేమ్, డాష్ బోర్డ్ సేమ్, అన్నీ సేమ్ ఉండే టాప్ మోడల్లోనే. సో ఫస్ట్ డ్రైవర్ డిస్ప్లే వచ్చేసి సేమ్ 12.3 ఇంచ్తో ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉంటుంది విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో పాటు. దీంట్లో మనకు ఫోకస్, డ్రైవ్ అసిస్ట్, నావిగేషన్, అనలైజెస్ అనేవి చూడొచ్చు. డ్రైవ్ అసిస్ట్ ఉంది, దాంట్లో స్పీడో అనేది చూడొచ్చు, టైం, టెంపరేచర్స్ అన్నీ ఉన్నాయి. నావిగేషన్ 3Dతో పాటు అండ్ అనలైజెస్ కూడా ట్రిప్ ఇన్ఫర్మేషన్ అవన్నీ చెప్తుంది. 15% ఛార్జింగ్లో 38 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. అంటే దీన్ని బట్టి ఫుల్ ఛార్జ్ ఎంత వెళ్ళొచ్చో మీరు కామెంట్ చేయండి. సేమ్ స్టీరింగ్ వీల్ ఇల్యూమినేటెడ్ లోగోతో పాటు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ టాప్ మోడల్లో వచ్చేవన్నీ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. రీజనరేటివ్ ప్యాడల్ షిఫ్టర్తో పాటు. అలాగే దీంట్లో పుష్ బటన్ కూడా ఇక్కడ వస్తుంది. మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ స్టీరింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఆటో వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ కూడా ఫీచర్స్ వచ్చేసాయి. మిగతా అన్ని కవర్ చేశాను నేను. సన్ రూఫ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు సేమ్ టాప్ మోడల్ లానే ఎలక్ట్రిక్ ఫిక్స్డ్ పానరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. గ్లాస్ రూఫ్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది, ఇది ఓపెన్ అవ్వదు సేఫ్టీ కోసం. అండ్ నాకెందుకో దీంట్లో వచ్చే ఆ లైటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో టాప్ మోడల్లో ఇది మిస్ అయిందేమో అని నాకు ఒక డౌట్ అయితే ఉంది. కన్ఫర్మ్ అయితే లేదు. మీకు ఒకవేళ తెలిస్తే ప్యాక్ 2లో మిస్ అయిందా లేదా మీకు కన్ఫర్మ్ అయితే ఒకసారి కామెంట్ చేయండి, మిగతా వాళ్ళు తెలుసుకుంటారు. సరే బయటికి వెళ్ళిపోయి మిగతా ఆ బ్యాటరీ విషయం, రేంజ్ విషయాలు, ఆప్షన్స్ ఏమున్నాయో అవన్నీ మాట్లాడదాము. అండ్ ఒక మంచి ఫ్యూచర్ ఏంటంటే స్టోరేజ్ స్పేస్ మనకు ఫ్రంట్లో కూడా ఉంటుంది. బోనెట్ ప్లేస్లో ఏమైతే మనకు ట్రంక్ ఉంటుందో సో అక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ 150 లీటర్స్ ఆఫ్ ఫ్రంక్ స్టోరేజ్ స్పేస్ అనేది చూడవచ్చు మనకి ఇక్కడ. ఇది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ దీని కింద కూడా ఇంకా స్టోరేజ్ స్పేస్ ఉంది, లైట్తో పాటు చూడవచ్చు. సరే బ్యాటరీల విషయాలు మాట్లాడితే 2 ఆప్షన్స్ నేను చెప్పినట్టుగా దీంట్లో ప్యాక్ 2లో కూడా 59 కిలోవాట్స్ ఒకటి, 79 కిలోవాట్స్ ఒకటి. 59 కిలోవాట్స్ అయితే 542 రేంజ్ అనేది చెప్తారు. సో 170 కిలోవాట్స్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మోటార్ వస్తుంది. 228 bhp పవర్, 380 Nm టార్క్ తీస్తుంది. అండ్ ఛార్జింగ్ వచ్చి 7.2 కిలోవాట్స్ ఏసీ ఛార్జర్ ఇస్తారు, 8.7 అవర్స్ పడుతుంది. 11.2 కిలోవాట్స్ ఛార్జర్ ఆప్షనల్గా పర్చేస్ చేయొచ్చు, 6 అవర్స్ పడుతుంది ఏసీది. 140 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అంటారు, 20 మినిట్స్లోనే ఛార్జ్ అవుతుంది అంటారు. బట్ అది 140 ఛార్జ్ తీసుకుని లేదు అనేది కన్ఫర్మ్గా తెలియదు. రీజనరేటివ్ బ్రేకింగ్ లాంటివన్నీ కూడా ఉంటాయి. సింగిల్ రేషియో గేర్ బాక్స్, రేర్ వీల్ డ్రైవ్, పవర్ స్టీరింగ్, మల్టీ డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి.
ఇంకా ఇంకా మనకి రేంజ్ ఎక్కువ కావాలంటే 79 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది కదా, ఇంకొక 2 lakhs వేస్తే మనకి అది కూడా ఆప్షన్ వస్తుంది. అది 656 రేంజ్ అని చెప్తున్నారు, 656 కిలోమీటర్లు. రియల్ వోల్ ఎంత ఇస్తుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దాంట్లో మోటార్ సైజ్ పెరుగుతుంది, మనకు 210 కిలోవాట్స్ మోటార్ పెరిగింది కాబట్టి 228 bhp 380 Nm టార్క్ మాత్రం సేమ్ ఉన్నాయి, ఇదేం చేంజ్ లేదు. 0 to 100కి మాత్రం ఇది 6.7 సెకండ్స్లో రీచ్ అవుతుంది. దీంట్లో ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి మనకు. సింగిల్ రేషియో గేర్ బాక్స్, లైఫ్ టైం బ్యాటరీ వారంటీ ఇస్తున్నారు మహీంద్రా వాళ్ళు. 10 years or 2 lakhs కిలోమీటర్స్ కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు మనము. అండ్ అప్ టు 180 కిలోవాట్స్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో వస్తుంది ఈ 656 రేంజ్ ఆఫ్ 79 కిలోవాట్స్ ఒక బ్యాటరీ అనేది. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ కూడా సేమ్ ప్యాక్ 3 లానే ఏమాత్రం కూడా తగ్గదు, బిల్డ్ క్వాలిటీ కూడా తగ్గదు. 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ABS, సెంటర్ లాకింగ్, యాంటీ థీఫ్ అలారం, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజర్, ట్రాక్షన్ కంట్రోల్, TPMS, ESC, యాంటీ థీఫ్ డివైజెస్, ఇంపాక్ట్ సెన్సింగ్, ఆటో లాక్, భారత్ ఇన్కమ్ నుంచి 5-star రేటింగ్, ID90 అండ్ ADAS లెవెల్ 2 కూడా ఉంది. కొన్ని ఫీచర్స్ మిస్ అవుతాయి. ఈ ఫీచర్స్ మాకు అంత ఇంపార్టెంట్ కాదు అనుకున్న వాళ్ళకి 3 నుంచి 4 లక్షల రూపాయల ప్రైస్ అనేది డెఫినెట్లీ సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. లేదు మా బడ్జెట్ ఇంకా తక్కువగా ఉంది, 20 లక్షల నుంచి 23 లక్షల వరకే ఉందంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయండి. నాకు తెలిసి దసరా దీవాళి వరకు ప్యాక్ 1 కూడా వస్తుంది. సో అంత తక్కువ బడ్జెట్లో మనకు ఇంత పెద్ద కార్ అనేది వస్తుంది. కాకపోతే దాంట్లో నాకు తెలిసి 79 కిలోవాట్స్ బ్యాటరీ ఆప్షన్ రాకపోవచ్చు, నాకు తెలిసి ఓన్లీ 59తో వచ్చే అవకాశం ఉందేమో అని అనుకుంటున్నాను. ప్యాక్ 1 రివ్యూ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లాంచ్ అయిన వెంటనే ఫస్ట్ రివ్యూ మన ఛానల్ నుంచి ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్, ఫాలో మర్చిపోతే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని. వీడియో నచ్చితే లైక్, షేర్ మీరే కొట్టేస్తారు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చి మీరు అక్కడ మెసేజ్ చేయొచ్చు, ఫాలో కొట్టి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ ది నెక్స్ట్ వీడియో. అలాగే డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయాలి.